హాయ్ అండి. ఈరోజు పొద్దున్నే మా ఇంట్లో చేపలు తెచ్చారు. ఆ చేపలతో నేనేమో ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పులుసు పెడితే పిల్లలు తినరు. అందుకనే ఒక 12 ముక్కలేమో పులుసు పెట్టేసి మిగతా ఇంకో 4 ముక్కలేమో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై అవసరం లేదు, ఆయిల్ అవసరం లేదు, ఆయిల్ వేస్ట్ అవ్వదు. ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఒక్కసారి ట్రై చేయండి. రండి నాతో వచ్చేయండి, చూద్దాం ఎలా తయారు చేయాలో. ఫస్ట్ ఒక బౌల్లోకి బాగా కడుక్కున్న ఫిష్ని ఉప్పు వేసి కడిగితే ఇంకా బాగుంటుంది. శుభ్రంగా డీప్ క్లీన్ అయిపోద్ది అనమాట ఫిష్. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, గరం మసాలా, ఒక్క నిమ్మపేడు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్సింగ్ ఎలా ఉండాలంటే ముక్కకి ఎర్రంగా మంచిగా కారంగా. మా పిల్లలు కారం ఎక్కువ తింటారు, అందుకని కారం ఎక్కువ వేసుకున్నాను. మీరు తగినట్టు వేసుకోండి. మీరు దాని టేస్ట్ అయితే భలే ఉంటుందండి. డీప్ ఫ్రై అనేది అవసరం లేదు. మన ఇంట్లో నాన్ స్టిక్ పైన ఉంటే నాన్ స్టిక్ వాడచ్చు, మామూలుగా ఇనుప రేకు ఉంటే ఇనుప రేకు కూడా వాడుకోవచ్చు. 5 నిమిషాలు మాత్రం మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ లోపల స్టవ్ వెలిగించుకోండి. మా ఇంట్లో అట్టల రేకు ఉందండి. దీంట్లో అయితే భలే సూపర్ టేస్ట్ వస్తుంది. వెంటనే అట్టల రేకు మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. మంట మాత్రం పెద్ద దాంట్లోనే ఉంచుకోవాలి. ఈ చేప ముక్కలు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి తీసి బాగా హీట్ ఎక్కిపోవాలి. అప్పుడు వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మొత్తం ఫిషెస్ అన్నీ దాని మీద వేసుకున్న తర్వాత మంట తగ్గించేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఒక పక్కన ముక్క అంటూ ఉంటుంది. అది ఇలా అయితే మొత్తం A to Z అంతా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. ఇలా తవ్వ మీద వేసామో లేదో తెలియదు కానీ మా పిల్లలు మమ్మీ ఆకలి, మమ్మీ ఆకలి, మమ్మీ ఆకలి. కొద్దిగా ఆయిల్ వేసి అవి అసలు అంటే విరగవండి. జస్ట్ వెనక వైపు కూడా ఒక్కసారి కాల్చేయండి. చూడండి నేను తీస్తున్నాను కదా. అస్సలు డీప్ ఫ్రై చేసి ముక్కలు ఇరిగిపోయి అన్న ఇబ్బంది కూడా ఉండదు. మీకు ఆయిల్ తక్కువ అవుతుంది. టేస్ట్ అయితే భలే ఉంటుంది. డాబా స్టైల్లో చేస్తారు కదండి, సేమ్ యాస్టీజ్ అలాగే ఉంటుంది అన్నమాట. మా పిల్లలకు కానీ మా శ్రీవారికి కానీ చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా ఈజీ, ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. ఒక బౌల్లో తీసుకొని వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని చేపల ఫ్రై వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బా, మన చిన్న ఫ్యామిలీని మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.